Hello all, welcome to my channel. All is well. My name is Josh. Sorry guys, నా లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి నా హెల్త్ ఇష్యూ, రెండోది ఈ మంత్ 25న గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది, దానివల్ల అనమాట. ఇంకెప్పటి నుంచి రెగ్యులర్గా చాలా మంచి వీడియోస్ వస్తాయి. ఇప్పటి వరకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ వీడియోలో మీ అందరికీ ఒక స్పెషల్ గ్యాజెట్ని అన్బాక్స్ చేసి చూపించబోతున్నా. ఈ గ్యాజెట్ వచ్చేసి కెమెరాకి సంబంధించిన యాక్సెసరీస్ అనమాట. ఓపెన్ చేసి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. లుక్ అట్ దిస్. దీన్ని మొబైల్ గింబల్ అని పిలుస్తాము. ఈ గింబల్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. దీన్ని నేను అమెజాన్లో 17,790 రూపాయలకి తీసుకున్నా. దీన్ని నేను ఈఎంఐ ప్రాసెస్లో పర్చేజ్ చేశాను. సరే, అసలు ఈ గింబల్ అంటే ఏంటి, దీన్ని నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ గింబల్ని మన మొబైల్కి కనెక్ట్ చేసుకుని దీనిని మనం హోల్డ్ చేసుకుంటూ కెమెరాని ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మన వీడియోస్ అనేవి చాలా స్టెబిలైజ్డ్గా క్వాలిటీగా వస్తాయి. దీనిని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుని వీడియోస్ తీయగలిగితే చాలా మంచి విజువల్స్తో మొబైల్ కెమెరాతో సినిమాటిక్ లెవెల్లో వీడియోస్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు దీని సీలు అన్నీ బ్రేక్ చేసాం కదా, ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. ఈ గింబల్ ఓహెమ్ అనే బ్రాండింగ్లో iSteady M6 అనే మోడల్. ఈ మోడల్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఓన్లీ గింబల్ అండ్ ఛార్జింగ్ కేబుల్ వస్తాయి, ఇంకో వేరియంట్ ఫుల్ కిట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న గింబల్ ఫుల్ కిట్ ఉన్న వేరియంట్ కనబడుతుంది కదా. 3 యాక్సిస్ స్మార్ట్ ఫోన్ స్టెబిలైజర్ విత్ ఫిల్ ఫ్లాష్ అండ్ AI విజన్. బాక్స్కి సైడ్ ఓహెమ్ అనే బ్రాండింగ్ ఉంది. ఈ సైడ్ మోడల్ iSteady M6 అని ఉంది. ఓకే, బాక్స్కి ఇంకో సైడ్ గింబల్ ఫీచర్స్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓహెమ్ iSteady M6 కిట్. ఇంకా ఇన్ ద బాక్స్ దీంట్లో ఏమేమి వస్తాయి, దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇంకా దీని ఫీచర్స్ అనేవి మనకి క్లియర్గా ఇక్కడ రాసి ఉన్నాయి. ఇంకా దీని ఫీచర్స్, దీన్ని ఎలా వాడుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ మీకు ఫర్దర్గా వీడియోలో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్కటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాక్స్కి టాప్ సైడ్లో బార్ కోడ్స్ ఉన్నాయి. నౌ ఇట్స్ టైమ్ టు ఓపెన్. బాక్స్ని పైనుంచి ఇలా తీయగానే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయగానే లోపల బ్లాక్ కలర్లో క్లాత్ ఫినిషింగ్తో ఇంకో బాక్స్ ఉంది, దాన్ని కూడా తీసి చూద్దాం. వావ్, బాక్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. దీని మీద సింపుల్గా జస్ట్ బ్రాండింగ్ రాసి ఉంది అంతే, ఓహెమ్ అని. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి బాక్స్లో ఏమేమి ఎక్విప్మెంట్ వచ్చిందో చూద్దాం. ఇది చాలా స్మార్ట్గా చిన్నగా ప్రీమియం బ్యాగ్లో ఉంది. జిప్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా జిప్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్గా గింబల్ దర్శనం ఇచ్చింది. లోపల అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. బాగుంది సెటప్ అయితే, కనబడుతుంది కదా. వీటితో పాటు మనకి చిన్న బుక్ ఇచ్చారు. ఇది యూజర్ మాన్యువల్ అనమాట. ఎందుకైనా మంచిది, మనం ఏ వస్తువుని యూజ్ చేస్తున్నా దానిలో ఉన్న యూజర్ మాన్యువల్ని ఫాలో అయితే మనకి ఏ ఇబ్బందులు ఉండవు అండ్ చాలా క్విక్గా నేర్చుకోవచ్చు. తర్వాత దీన్ని క్లియర్గా చదివి ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడైతే ఎక్కడ తీసామో అక్కడ పెట్టేద్దాం. ఇంకా దీనిలో ఏమేమి కంటెంట్ ఉందో చూద్దాం. చిన్నది అట్టపెట్టి ఒకటి ఉంది, దాని మీద ఓహెమ్ అని రాసి ఉంది. దీని లోపల ఏముందో చూద్దాం. దీని లోపల 2 కేబుల్స్ ఉన్నాయి. ఆ 2 కేబుల్స్ ఏంటంటే ఛార్జింగ్ కేబుల్ ఒకటి, ఇంకొకటి కనెక్టర్. ఒకటి టైప్ A టు టైప్ C కేబుల్, ఇంకోటి టైప్ C టు టైప్ C కేబుల్. ఇది కనెక్టర్, మొబైల్కిను డివైస్కి కనెక్టర్ అనమాట. ఓకే, ఇంకా దీన్ని తీసి పక్కన పెడదాం. ఫైనల్లీ కనిపిస్తుంది కదా, ఇదే గింబల్. గింబల్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా గ్రిప్పింగ్ ఉంది. దీన్ని ప్లాస్టిక్ అండ్ రబ్బర్తో తయారు చేశారు. సో దానివల్ల లైట్ వెయిట్గా చాలా బాగుంది, ఫ్లెక్సిబుల్గా ఉంది. దీని డిజైన్ అండ్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. గింబల్ మొత్తం బ్లాక్ కలర్లో అక్కడక్కడ రెడ్ కలర్ హైలైట్స్తో ఇట్ లుక్స్ ప్రెట్టి. ఇక్కడ ఓహెమ్ అని హైలైట్ చేసి ఉంది. ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి iSteady M6 అని చెప్పేసి మోడల్ పేరు రాసింది. ఆ కనిపించే వైట్ది LED ఫ్లాష్ అండ్ AI విజన్ సెన్సార్ అనమాట. ఇంకా కింద డిజిటల్ స్క్రీన్ అండ్ చాలా బటన్స్ ఉన్నాయి. ఆ బటన్స్ అన్నీ దేనికి యూజ్ చేస్తాయో డివైస్ని కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు క్లియర్గా చూపిస్తా. ఇంకా దీంట్లో ఒకటి ఉంది, అదేంటో చూద్దాం. ఇది ఒక స్క్రూ, దీనికి ఫిట్ చేయాలి. దీనిని ఆ స్క్రూలో సెట్ చేసి ఇలా తిప్పితే చాలు కనెక్ట్ అయిపోతుంది. దీన్ని మనకు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే దీన్ని మనం ట్రైపాడ్గా యూజ్ చేసుకోవచ్చు. కనబడుతుంది కదా, అలా ట్రైపాడ్లో పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్గా ఈ బాక్స్ విషయానికి వస్తే దాని క్వాలిటీ అయితే నాకు బీభత్సంగా నచ్చేసింది. ఆ లోపల చాలా ప్రీమియంగా ఉంది. ఫినిషింగ్ అయితే టాప్ నాచ్లో ఉంది. దీని లోపల డివైస్కి చాలా మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. మంచి ప్రీమియం క్వాలిటీతో చాలా గట్టిగా అయితే ఉంది. ఇంక ఇప్పుడు మనం గింబల్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. లోపల మనకి యూజర్ మాన్యువల్ ఉంది కదా, దానిలో చాలా క్లియర్గా ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఉంటుంది. దాని లోపల ఒక స్కానర్ ఉంటుంది.
ఆ స్కానర్ని మన మొబైల్లో స్కాన్ చేస్తే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని మనం క్లిక్ చేయగానే స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు వస్తుంది. మన మొబైల్ ఐఫోన్ అయితే యాప్ స్టోర్లో, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ చేసుకుని బ్లూటూత్ ద్వారా గింబల్ని మొబైల్ని కనెక్ట్ చేసుకోవాలి. యాప్ ద్వారా అలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ బటన్స్ నుంచి మొత్తం డివైస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మన మొబైల్లో కెమెరాని ఆపరేట్ చేసుకోవచ్చు. అలా కిందకి పైకి గింబల్ని మూవ్ చేసుకుంటూ మంచి స్టెబిలైజ్డ్గా వీడియోస్ని అయితే తీసుకోవచ్చు అనమాట. గింబల్కి పైన చిన్నగా డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. గింబల్ని మనం పట్టుకున్నప్పుడు వెనకాల చూపుడు వేలు దగ్గర ఒక బటన్ ఉంటుంది. దాన్ని 2 times క్లిక్ చేస్తే 3 మోడ్స్లో మనకి గింబల్ 360 degreesలో రొటేట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి నొక్కుతున్నా, అలా నొక్కగానే మనకి ఎలా రొటేట్ అవుతుందో చూడండి. అలాగే ఇంకొకసారి నొక్కితే వేరే పొజిషన్లోకి చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు ఒక పొజిషన్ ఉంది కదా, మళ్ళీ అలానే సేమ్ క్లిక్ చేస్తే ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అలా బటన్ యూజ్ చేసుకుంటూ మనం 360 degreesలో రొటేట్ చేసుకోవచ్చు. ఇలా ఈ బటన్స్ నొక్కుంటూ మనం ఈ గింబల్ని చాలా చక్కగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించే బటన్ వచ్చేసి ఫోకస్ అడ్జస్ట్మెంట్ అనమాట. దీన్ని ఇలా కిందకి పైకి రొటేట్ చేసుకుంటా మనం ఫోకస్ని మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంక ఈ బటన్ యూజ్ చేస్తూ గింబల్ని లెఫ్ట్ అండ్ రైట్కి, అప్ అండ్ డౌన్కి అన్ని వైపులకి మూవ్ చేసుకోవచ్చు. దీనికి అన్నిటికంటే పైన కనిపించేది LED ఫ్లాష్ అండ్ AI విజన్. దానికి అక్కడే పైన చిన్నగా ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. దాన్ని మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మనం కనుక AI ట్రాకింగ్ని ఎనేబుల్ చేస్తే దాని అంతటికి అదే అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇంకా మనం దాన్ని ఆపరేట్ చేయక్కర్లేదు. మన మూమెంట్స్కి తగ్గట్టు కెమెరాని కూడా అదే ఆపరేట్ చేసుకుంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ గింబల్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ ఇంతకు ముందు చెప్పాను కదా, ఇది ట్రైపాడ్ అనమాట. దీన్ని మనకు కావాల్సినప్పుడు అటాచ్ చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు. దీన్ని మనం స్క్రూ సెట్ చేసి జస్ట్ అలా తిప్పితే చాలు అటాచ్ అయిపోతుంది. మ్యాక్సిమం మనం దాన్ని అటాచ్ చేసుకుని యూజ్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే పట్టుకోవడానికి సేఫ్టీకి బాగుంటుంది. దీన్ని ఇంకా ఇలా సింపుల్గా ఓపెన్ చేసి ట్రైపాడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సెటప్ మొత్తం పూర్తయ్యాక శాంపుల్ ఒక వీడియో తీసాను. ఇదే శాంపుల్ వీడియో. దీన్ని యూజ్ చేసి ఫ్యూచర్లో చాలా మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. దీన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేశాక ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకుంటా. ఇలా ఎన్నో మంచి వీడియోలు మీతో షేర్ చేసుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, subscribe and hit the bell icon for my upcoming videos.